ఓం సద్గురవే నమః. ఇది కఠోపనిషత్తులో పూర్వరంగాన్ని మనం తెలుసుకుందాం. భారతీయ తత్వ విచార ధారలో ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు ఎక్కడివి అంటే వేద భాగాలు. అవి వేదాలని భాగాలు చేసి చెప్పినటువంటివి. అవి సనాతనాలు, ఇవాల్టివి కాదు. ఇందులోని సత్యం ఏమిటి అంటే భగవన్ముఖోదీరితం, అంటే భగవంతుని తెలుసుకోవటం. ఈ సత్యం ప్రత్యక్ష అనుమానాది భౌతిక పరిచ్ఛిన్న ప్రమాణాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం అని మొదలైన ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాల ద్వారా ఇది తెలుసుకున్నది కాదు ఈ ఉపనిషత్తులు, వేదాలు అనేది. మరి ఋషులు సాక్షాత్తుగా వాళ్ళ యొక్క తపశ్శక్తితో దర్శించినవి. అందుకే ఈ వేదాలు అనేవి మనం రాసుకునేవి కాదు అంటారు. రాసుకున్నవి కాదు అవి. వేదం అనేది వాళ్ళు గురువులు చెప్తూ ఉంటారు. శ్రవణంతో వీళ్ళు మననం చేసి నేర్చుకుంటారు. అందుకే వాటిని మన వేదాలని ఋషులు ఎట్లా తెలుసుకున్నారంటే సాక్షాత్ ఋషులు వాళ్ళ యొక్క తపశ్శక్తితో సాక్షాత్తుగా దర్శించింది. మరి ప్రత్యక్ష అనుభవం కంటే ఋషుల దర్శనానుభవం నిర్దిష్టమైంది. మరి మనకి ప్రామాణికమైంది, వాస్తవం, దివ్యమైంది కూడాను. మరి యాస్కుల వారు సాక్షాత్కృత ధర్మాణ అంటారు ఋషులని. వారి ప్రయత్నం లేకుండానే వాళ్ళ ఎదల్లో భాషించేటువంటి దివ్య సత్యం ఇది. పురుష ప్రయత్నం వినా ప్రకటీభూతం అంటారు శ్రీ శంకరులు. ఈ సత్యాన్ని వాళ్లకు ఆ శక్తి చేత వాళ్ళకి ఆ ప్రకాశం, అంటే వాళ్ళకి ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. భగవన్నిశ్వసనం వేదాలు అన్నారు. మనపై ప్రసరించి మనని ప్రబోధించి ప్రభావితం చేసేటువంటి ఈశ్వరుని నిశ్వాసమే వేదాలు. యస్య విశ్వసితం వేదాహ అన్నారు. ఊపిరి ఉనికికి ఉత్ప్రేక్షకం అన్నారు. అంటే ఆయన ఉనికిని నిరూపించటంతో పాటుగా జాతికి ప్రాణవాయువును ప్రసాదించి జన్మకి చరితార్థాన్ని ప్రసాదించేది, ప్రతిపాదించేది ఈ విశ్వసనం. ఊపిరి ఆగిపోతే ఏమవుతుంది? ఉనికే పోతుంది. అందుకే భగవత్ సత్తను సందేహించే వారికంటే వేదాల ప్రామాణ్యాన్ని శంకించే వారినే మన వాళ్ళు తీవ్రంగా పరిగణించారు. వాళ్ళనే నాస్తికులు అన్నారు, బాహ్యులు అన్నారు. ఈ నిశ్వాసాన్ని ప్రకృష్టంగా సమాకర్షించుకున్నటువంటి వాళ్ళు, సమార్జించుకున్నటువంటి వాళ్ళు ఋషులు. వాళ్ళ హృదయాల్లో నిక్షిప్తమైనటువంటి ఈ నిశ్వాసమే దివ్య జ్ఞానాన్ని కలిగించి దివ్య దర్శనాన్ని వాళ్లకు ప్రసాదించింది. అంచేత వాళ్ళ యొక్క దర్శనం, వాళ్ళ కలిగిన అనుభవం పురుష ప్రయత్నం వినా ప్రకటీభూతం అంటాం. వాళ్ళ యొక్క అనుభవాన్ని మనకి చక్కగా అందిస్తున్నారన్నమాట. ఇదం ఋషిభ్యః పూర్వేభ్యః నమో వాకం ప్రశాస్మహే అన్నారు. వశిష్ఠుడు, కశ్యపుడు, ఆరుణి, అధర్వణుడు, జనకుడు, యాజ్ఞవల్క్యుడు, భరద్వాజుడు, శ్వేతకేతువు, శాండిల్యుడు, అజాతశత్రువు, శ్వేతాశ్వతరుడు, పిప్పలాదుడు మొదలైన వాళ్ళంతా కూడా ఇలా రహస్య నిక్షేపాలను ముందు పొందినటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఆ నిక్షేప రక్షకులుగా నిలిచి భావి తరాల వారికి వాటిని అందిస్తున్నటువంటి వాళ్ళు వీరు మహానుభావులు. ఉపనిషన్మౌలిక విచారధార జలాశయాల వంటి వాళ్ళు వీరు. ఇక్కడి నుంచే జిజ్ఞాసు శిష్యకుల్యల ద్వారా
తరతరాల ఆస్తిక జన మన కేదారాలలో ఈ విచారధార జల ప్రవాహాలు సాగి ఆధ్యాత్మిక సస్యాల బంగారు పంటలు ముక్కారు పండించినాయి అని చెప్తున్నారు. వీళ్ళ యొక్క జ్ఞానము శిష్యుల ద్వారా మరి తరతరాలకు కూడా మరి పరంపరని విచారధార జల ప్రవాహాలు సాగితే ఏమవుతుంది, ఆధ్యాత్మిక పంట పండుతుంది. అట్లా పండించినవి ఉపనిషత్తులు ఎలా వచ్చినాయి అంటే వాళ్లకు లభించిన అనుభవాలను, వాళ్ళు దర్శించిన సత్యాన్ని ఋషి పరిషత్తులు శిష్యశ్రేణులతో విశ్లేషించి చికిత్సలు కావించి ఎంతో శాస్త్రీయంగా, ఎంతో ఉదారంగా, ఎంతో హార్ద్రంగా, ఎంతో దివ్యంగా, మరెంతో విశ్వశ్రేయోదాయకంగా సాగిన చర్చా సమాధానాల బృహత్ సంపుటాలే ఉపనిషత్తులు అన్నారు. ఈ ఉపనిషత్తుల ఆలోచన సరణి సీమితం కాదు, గతానుగతికము కాదు. ఆత్మావలోకనం వైపు, ఆనందానుభవం వైపు జనపాళి సుఖంగా ప్రయాణించగల ఆటంక సువిశాల సుందర ఘంటాపదం ఇది. ఈ ఉపనిషత్తులు ఏం చేస్తాయి, ఆత్మావలోకాన్ని వైపుకి తిప్పుతాయి, ఆనందానుభవం కలిగిస్తాయి. వీళ్ళందరినీ కూడా చక్కగా సుఖంగా పరమ పదానికి నడిపించేటువంటి మార్గాలన్నమాట ఉపనిషత్తులు. వేదాంతం ఒకటేనా అంటే మొదట్లో వేదాంతము, తర్వాత ఉపనిషత్తులు పర్యాయ పదాలుగానే వ్యవహరిస్తూ ఉంటారు. అంటే దాంట్లో నుంచే వేదాంతాన్నిలో నుంచే ఉపనిషత్తులని భాగాలుగా తీశారు గనక మరి పర్యాయ పదాలుగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉపనిషత్తులు ప్రతిపాదితమైనటువంటి దర్శనాన్ని వేదాంతం అంటున్నారు. అంటే వేదాల్లో నుంచి ఇవి వచ్చినాయి, మళ్ళీ దీంట్లో మనకు కనపడేది ఏంటి, వేదాంతమే. అందుకని మళ్ళీ దీన్ని వేదాంతం అంటున్నారు. వేదస్య అంతః అంటే వేదముల ఉపసంహారం, లక్ష్యం, నిర్ణయం అనే తాత్పర్యం. వేదాంతం అంటే దర్శన శాస్త్రం మౌలిక సమస్యల మీద నిగూఢ నితాంత నిశిత పరామర్శ ధోరణే ఇందులో సాగటం వల్ల అర్థప్రధానాలు కావటం వల్ల అధ్యయన ప్రణాళికలో చివరగా ఉపదేశించటం వల్ల కూడా ఇవి వేదాంతాలు అనబడ్డాయి. వేదాధ్యయన పార్యంతిక ప్రయోజనం లభించేది ఉపనిషత్తుల వల్లే. ఆరణ్యకాల వరకు వేద భాగాలు జగద్బహీరూపాన్ని ప్రదర్శించి ప్రతిష్ఠించటానికి ప్రయత్నిస్తే ఉపనిషద్ భాగాలు అంతరమైన ఆచక్షుర్గాహ్యమైన ఆత్మ మహత్తత్వాన్ని అనుశీలించటం ప్రారంభించినాయి. ఈ రెండు అన్యోన్య విముఖాలుగా పరస్పర విరుద్ధ దిశాభిముఖంగా పయనించకుండా అన్యోన్యాభిముఖంగా అంటే చక్కగా ఒకే మార్గంలో ఒకదాంట్లో నుంచి ఒకటి వచ్చినాయి, అన్నీ ఒకటే. అందుకని అన్యోన్యాభిముఖాలుగా అన్యోన్య సంక్లిష్టాలు కావడంతో జగత్ కళ్యాణం సౌరంభించింది అని మనకి తెలియజేశారు. ఇక్కడ భారతీయులే కాకుండా వైదేశికులు, ఇతర సంప్రదాయాల వారు కూడా ఉపనిషద్ గరిమను గుర్తించి శ్లాఘించారు. జర్మన్ తత్వవేత్త సోఫెన్ హావర్ గదిలో బల్ల మీద ఉపనిషత్తుల లాటిన్ ప్రతి ఒకటి ఉండేదట. నిత్యము రాత్రి అది కొంత చదివి కానీ ఆయన నిద్రపోయేవారు కాదట. ఆయన ఉపనిషత్తులలో ప్రతి వాక్యం గంభీరోదాత్త మౌలిక భావ సంభరితం. ఆ వాన్మయం అంతా కూడా ఉన్నతమైనది, పవిత్రమైనది,
తదేక నిష్టము అయిన భావంతో ప్రకాశించేది. మరి ప్రపంచంలో ఉపనిషత్తుల వంటి ఆత్మ ఔన్నత్య సంధాయకమైనటువంటి గ్రంథం ఇంకొకటి లేదు. ఆత్మ గురించి చెప్పేది కానీ ఆత్మను దర్శింపచేసేది కానీ ఇంకొక గ్రంథం లేదు అని మరి చెప్తున్నారు. అవి సర్వోత్తమ ప్రతిభా ప్రసూనాలు. కలకాలం మానవజాతి మరి ఆస్థకు ఆధారభూతాలుగా, శిరోమణులుగా, సిగ పువ్వులుగా నిలిచిపోయే మహోన్నత గ్రంథాలు ఇవి అంటాడు షోపెన్హావర్. ఉపనిషత్తులు ప్రతిపాదించే దార్శనిక ధోరణి భారతంలోనే కాదు ప్రపంచంలోనే అద్వితీయం అంటాడు డ్యూసెన్ అనే ఆయన. భారతదేశంలో క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఫలప్రదం కావాలంటే ధర్మ ప్రచారకుల పాఠ్య ప్రణాళికలో ఉపనిషత్తులను కూడా పరప్రాచీన నిబంధన పేర చేర్చాలి అంటాడు గోర్డన్ మిల్టన్. ఉపనిషత్తుల్లో ఉన్న భావ నాద్రడిమ కానీ భాషా పటిమ కానీ క్రైస్తవంలో లేవు అంటాడు ఆయన. ఉపనిషత్తులంటే ఏమిటి, దానికి నిర్వచనం ఏమిటి అనే విషయాన్ని రేపు మనం తెలుసుకుందాం. ఓం సద్గురవే నమః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.